ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్లో పోయి మీటింగ్లు పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. సరే, ఏమంటారు రాగానే ఫస్ట్ ప్రజల దృష్టి ఎట్లా మరుస్తారు చూడండి. 9,000 crore రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్ అయ్యగానే ఇస్తాము. మిమ్మల్ని ఎవరు ఆపారు ఎలక్షన్లప్పుడు ఇవ్వద్దని చెప్పేసి? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23లో ఎలక్షన్ టైంలో ఇవ్వకూడదని మీరే కేసు పెట్టారు. మేము మాత్రం ఆపలేదు మిమ్మల్ని ఏ రోజు కూడా. దయచేసి మున్సిపల్ ఎలక్షన్ టైంలో కూడా ఇవ్వండి అని చెప్పినాం మేము. మీరే వచ్చి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత రైతు భరోసా అని చెప్తారు. ఇప్పటికి కూడా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి 14 రోజులు అవస్థ ఉంది, ఇప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? జాతిపిత ఎట్లయితాడు? ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడలేను, ఎందుకంటే నా సంస్కారం కూడా ఒప్పుకోదు. ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన విధానం. మళ్ళీ ఒకసారి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని డైవర్షన్లు చేసి ఎన్ని బూతులు మాట్లాడినా ఎస్, ఈ జాతికి తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్ గారే, అందులో డౌట్ లేదు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాలు దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయం కానీ ఐటీ కానీ ఏ రంగంలో చూసుకున్నా దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారు. దేశంలో ఈ జాతికి తన పితలాగా, ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారే, మహిళల్ని ఆదుకున్నది కేసీఆర్ గారే, బీడీ కార్మికులను ఆదుకుంది కేసీఆర్ గారే. అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కేసీఆర్ గారు చేసినారు. సో దయచేసి మీరు ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో ఈ మూర్ఖత్వ మాటలు ఆపేసేయండి, అది జరుగుతుంది. నెక్స్ట్ ఒక మీటింగ్లో ఏమంటాడు? ఎంత దుర్మార్గం అంటే, ఒక డాక్టర్గా ఇవాళ బాధపడతా ఉన్నాను. బీజేపీ బీఆర్ఎస్ వీణావాణి బాండ్ లాగంట. మీ అందరికి వీణావాణి గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే వెరీ రేర్ కంజాయింట్ ట్విన్స్ అంటాం వాళ్ళని. కంజాయింట్ అంటే ఇద్దరు శరీరాలు అతుక్కొని ఉండే ట్విన్స్. వాళ్ళిద్దరిని బీజేపీ అని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలియుగ వాళ్ళలాగా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళపైన మీకు యాక్చువల్లీ ఎంపతి ఉండాలి, కరుణ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు అంత కష్టంలో కూడా కష్టపడి చదువుకొని డిగ్రీలు ఫినిష్ చేసిన అమ్మాయిలు వాళ్ళిద్దరు. వాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. అదైపోయిన తర్వాత ఇది చూడండి, కిషన్ రెడ్డి అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్. కిషన్ రెడ్డి గారంట కేసీఆర్ గారి దత్తత పుత్రుడు. మరి 26 నెలలైంది, ఎప్పుడు మాట్లాడేందుకు ఇవన్నీ? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పిచ్చి కూతలు, పిచ్చి మాటలు ప్రజలకు తెలీదా? ఇప్పటి వరకు మీ స్కాములు 10 స్కాములు బయటపెట్టినాము, మీరు చేసిన స్కాములన్నీ బయటపెట్టినాము, మీ బామర్ది చేసిన స్కాములు బయటపెట్టినాము. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రేడ్ అవుతుంది.